అసెంబ్లీ బిల్డింగు మీకు అందరికీ తెలిసిందే. ఈ బిల్డింగ్ మొత్తం 103 ఎకరాల్లో యాక్చువల్గా నిర్మిస్తున్నాం. ఇది మొత్తం 11.22 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్. 11.22 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షను. ఎత్తు 250 మీటర్లు. ఈ అసెంబ్లీ సంవత్సరంలో జరిగేది 40 నుంచి 50 రోజులే. రిమైనింగ్ డేస్లో ప్రజలు దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ టవర్ పైనకి సిటీ మొత్తం చూడొచ్చు. అలా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది అంటే ఫేజ్ 1. దీంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటర్నల్ స్ట్రక్చర్. అది కాకుండా 765 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. అదేవిధంగా హైకోర్టు భవనం, ఇది మొత్తం 20,32,000 చదరపు అడుగులు. 20,32,000 చదరపు అడుగులు. ఇది 42 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. ఇది బేస్ వెటం ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్. మొత్తం 55 మీటర్లు ఉంటుంది. దీని హైట్ 55 మీటర్లు. దీని కన్స్ట్రక్షన్కి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా 1048 కోట్లు అవుతుంది. 1048 crores. ఇదే విధంగా టవర్స్. ఈరోజు టవర్స్ తీసుకుంటే 5 టవర్స్ ఉన్నాయి. అందులో GAD టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్, 47 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్. ఇది మొత్తం 17,03,433 చదరపు అడుగులు. 17,03,433 చదరపు అడుగుల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా టవర్స్, టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 ఇవన్నీ కలిసి అంటే GAD టవర్ కానీ లేదా టవర్ 2, టవర్ 3, టవర్ 4, టవర్ 5 అన్నీ కలిసి 68,88,064 చదరపు అడుగులు. సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అసెంబ్లీ, హైకోర్టు తీసేస్తే మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, HODలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి 68,88,064 చదరపు అడుగులు లక్షలు నిర్మిస్తున్నాం. ఈ మొత్తానికి అయ్యే ఖర్చు వీటి వరకు 4,688 కోట్లు. అదేవిధంగా ఈ LPSలో 4 జోన్స్లో రోడ్డుకి టెండర్స్, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డే కాదు, రోడ్డు కావచ్చు, తర్వాత సివరేజ్ వాటర్ యూజ్ చేసిన వాటర్ పోయేదానికి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, రెయినీ సీజన్లో వాటర్ పోయేదానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్, ఫుట్పాత్స్, సైకిల్ పాత్స్ ఇవన్నీ కలిసి యాక్చువల్గా 4 జోన్లలో డిజైన్ చేస్తే అది 579.5 కిలోమీటర్లు. 579.5 కిలోమీటర్ల లెంత్. దానికి 9,699 కోట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఈరోజు 151.9 కిలోమీటర్లు. ఒక ఫీల్డ్ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉండాలి, దాన్ని ఉంటారు, దీనికి స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్క ఫీల్డ్, ప్రతి రాష్ట్రంలో మన యొక్క జనాభా ఏ ఫీల్డ్తో అయితే మమేకమై ఉంటుందో ఆ ప్రతి ఒక్క ఫీల్డ్ ఏ విధంగా ముందుకు పోవాలి అన్నంత పెద్ద డాక్యుమెంట్లో రాష్ట్రంలోని ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం ఏమీ కనపడలేదంట. అస్సలేమీ కనపడలేదంట. ఏదో సినిమా చెప్పాడు, అస్సలేమీ కనపడలేదంట. వాళ్ళ పత్రిక సాక్షిలో ఇవాళ ఇంత పెద్ద హెడ్డింగ్ వేసుకున్నాడు. మొదటి పేజీలో పెద్ద హెడ్డింగు, దాని గురించి రెండో పేజీలో ఇంకా పెద్దది. విజన్ 27 ఓ డొల్ల డాక్యుమెంట్, జగన్మోహన్ రెడ్డి. విజన్ 2047 2047 ఓ డొల్ల డాక్యుమెంట్ అంట.
అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, అంటే ఆయన విద్యార్హతలు ఏవో నాకే తెలీదు, ఆయన చాలా దీంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చాయని చెప్తుంటారు, ఆయన ఎప్పుడైతే బయటపెట్టలేదు ఆయన విద్యార్హతలు ఏంటో, దీని గురించి ఇంత లెవెల్లో ఇది ఉంది లేకపోతే ఇది డొల్ల డాక్యుమెంటు అని చెప్పడానికి ఆయన అర్హతలు ఏంటో అనే విషయం పక్కన పెడితే, చంద్రబాబు గారు ఇది మొదటిసారి కాదు విజన్ డాక్యుమెంట్ని చెప్పడం. 1998 జనవరి 26వ తేదీనే విజన్ 2020 అంటూ ఒక డాక్యుమెంట్ని ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్లు, టీడీపీ గవర్నమెంట్ వచ్చినా ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇన్వేరియబుల్లీ విధి లేకన్నా సరే ఆ 2020 డాక్యుమెంట్నే ఫాలో అయ్యారు. ఆ 2020 డాక్యుమెంట్ వచ్చినప్పుడు, విజన్ 2020 డాక్యుమెంట్ 98లో వచ్చినప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 24-25 ఏళ్ళ కుర్రోడు, అంతకంటే ఎక్కువ లేదనుకుంటాను బహుశా ఆయన వయసు. ఆ వయసులో ఆయనకి ఆ రోజు ఆ డాక్యుమెంటు కూడా డొల్లా అంటూ చెప్పాడు. 98లో విడుదల చేసిన విజన్ 2020 పనికిరాందంట, వేస్ట్ అంట. ఇప్పుడు 2047 కోసం ఇచ్చిన డాక్యుమెంట్ కూడా పూర్తి డొల్ అంట. సరే, ఆయనకు సాక్షి పేపర్ ఉంది, ఆయన ట్విట్టర్లో బ్లూ టిక్ పెట్టుకొని అకౌంట్ తెచ్చుకోగల శక్తి, డబ్బు, దశకం అంతా ఉంది. సరే, వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళు ఫ్రంట్ పేజ్లో బ్యాన్ చేసుకోగలరు, వాళ్ళ సొంత పేపరు వాళ్ళ ఆవిడ నడుపుతుంది, ఆయన వేసుకుంటాడు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ రాగల 25 సంవత్సరాలకి మన రాష్ట్రం ఎలా ముందుకు పోవాలి అని ఒక గైడ్లైన్స్ ఇస్తే, ఆ గైడ్లైన్స్లో లేదు ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు లేదా ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్తే అర్థం ఉంటుందేమో అని మొత్తం డాక్యుమెంటే డొల్లా అంటే అసలు డాక్యుమెంట్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? పోనీ 1998లో ఇచ్చిన విజన్ 2020 కూడా పనికిరాంది అంటూ దాదాపు ఒక 5-6 కాలములు పెట్టి ఎందో వేస్తూ వచ్చారు ఇవాళ సాక్షిలో. జగన్మోహన్ రెడ్డి గారు విజన్ 2020 వల్లనే ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ అనే ఒక కొత్త పట్టణం వచ్చింది. దాని పట్టణం అనకూడదేమో, మెట్రోపాలిటన్ సిటీ అనాలేమో. మీరు, మీ నాన్నగారి పార్టీ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకుముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పే మాట ఉంది కదా, ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 7 తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనన్నాను, అందువల్లే కలిపారు, అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను, భూమార్గం పట్టించాను, అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు గని దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు, ఆయనే చేస్తున్నట్టు ఇలాంటి కథలన్నీ కూడా చెప్పారు. అది ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు, దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు, నమ్మరు, అది వేరే అంశం. ఇక్కడ విషయం ఏంటంటే 2014-19 వరకు రాత్రి పగులు పనిచేశారంట. ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులే చేయలే, బేరసారాలు ఆడారు. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి, అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పిల్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. నవ్విపోతారు. ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు? అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు. గేట్ల సంగతి దేవుడు ఎరుగు. స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల, పునాదులు కొద్దిగా పైకి వచ్చింది. మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని, దాన్ని మేము పూర్తి చేశాం. స్పిల్వే గేట్లు మేము అమర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? అంటే మీకు మీడియా బలం ఉందని,
మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు ఇవాళ చేస్తున్నారు. అదేమంటే 72% అంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేశాం. 72 కాదు, 50% కూడా మీరు పూర్తి చేయలే. ఇది వాస్తవం. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది. కెనడాకు సంబంధించిన వారిద్దరు, అమెరికాకు సంబంధించిన వారిద్దరు, ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా ప్రభుత్వం మీద, అంటే మా ప్రభుత్వం మీద, జగన్ గారి మీద, అదేవిధంగా మంత్రులుగా పనిచేసినటువంటి అటవీ శాఖ మంత్రిగా చేసినటువంటి పెద్దిరెడ్డి గారి మీద పుంకాలుగా వార్తలు రాస్తూ వండి వారిస్తున్నారు. ఒక్కటి చూస్తున్నాం. సరే, మీరు రాశారు పెద్దిరెడ్డి గారి మీద, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన యథేచ్ఛగా చేశారు, అది ఇది అంటున్నారు కదా. మీ హయాంలో ఎలా జరిగింది, మా హయాంలో ఎలా జరిగింది అనేటువంటిది ఒక్కసారి ప్రజలు కానీ మీరు కానీ గమనించినట్లయితే, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు ముందర, అంటే 2014-19 మీ ప్రభుత్వ అధికారంకు ముందర కూడాను అటవీ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు వైఎస్ఆర్ గారి హయాంలో. తర్వాత కూడాను లాస్ట్ చివరిలో ఈ యొక్క 2019-24 మధ్యలో ఆయన అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా ఇదే అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, ఆయన్ని కూడా తీసుకున్నట్లయితే అడవుల నుంచి ఆ స్మగ్లింగ్ అరికట్టడానికి అనేకమైనటువంటి నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 24 ఫారెస్ట్ రేంజ్లను గుర్తించేసి 24 మంది డిఎఫ్ఓలకి 1+4 ఆర్ముడ్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించి, అంటే 1+4 ఒక్కొక్క డిఎఫ్ఓకి 4 ఆర్ముడ్ ఫోర్స్ ఆ పర్సన్ కేటాయించేసేసి ఎక్కడా కూడాను అక్రమంగా ఈ యొక్క ఎర్రచందనాన్ని దొరలించుకోకుండా అరికట్టేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాత పురాతనమైనటువంటి వాహనాలు, అడవుల్లో ముందుకెళ్ళనే వాహనాలు ఉంటే, తర్వాత ఇదే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 370 వెహికల్స్ని, అత్యాధునికమైనటువంటి కొత్త వెహికల్స్ని తీసుకొని వచ్చేసేసి ఆయన చేశారు. అంతేనా, తర్వాత పీడీ యాక్ట్ అమల్లోకి తెచ్చి ఎర్రచందనం స్మగ్లర్లని పీడీ యాక్ట్ కింద పెట్టి ఆ యొక్క చర్యలని, స్మగ్లింగ్ అంతా కూడా అరికట్టడానికి అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క జగన్ గారి హయాంలో, మా ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు మీకు సిఎస్గా ఉన్నారు కదా, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ గారు, ఆనాడు ఇదే జగన్ గారి ప్రభుత్వము, ఆయన నేతృత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అప్పట్లో నీరబ్ కుమార్ ప్రసాద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వివిధ రాష్ట్రాలంతా కూడా ఎక్కడైతే అడవులు ఉన్నాయో ఆ అడవులు ఉన్నటువంటి రాష్ట్రాలంతా పరిశీలన చేసేసి నేపాల్లో కూడా వెళ్ళి అనేకమైనటువంటి సూచనలు ఆ కమిటీ ద్వారా సేకరించి అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుదామంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనూ ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. ఇది కేవలం నేను ఒకటి మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప, ఇటీవల మంత్రి వచ్చాడు, సివిల్ సప్లై మినిస్టర్.
సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్లు ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలిస్తావు? మీ బంధువానాలనా, లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టర్ కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒక్కటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేనిది మాత్రం అర్థం అవుతుంది. తాట తెస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపన చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం. మీరు మొన్న వెళ్ళారు, శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసింగ్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు? ఎందుకు విజిట్ చేయడం మానేశారు? వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా, మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా? లేదా పేర్లు మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మేము చెప్పగలం. ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ శక్తులు, ఆ పేర్లన్నీ కూడా మేము నోరు విప్పి చెప్పగలం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారు. ప్రభుత్వంలో మీ దగ్గర కావలసినటువంటి యంత్రాంగం ఉంది.